నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైకాపా హయాంలో ఫైబర్ నెట్ అక్రమాలు దాచుకోవడం ఇక రెండే పనే లేదు వీళ్ళకైతే. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సుజిత్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సుజిత్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో వైకాపా హయాంలో ప్రతి ఒక్కటి దోచుకోవడం అంటూ జరుగుతానే వస్తుంది. సో ప్రజలు వింటానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. ఇప్పుడు ఫైబర్ నెట్ కూడా అక్రమాలకు దారి తీస్తున్నట్టు కూడా వచ్చింది వార్తలో. సో దీని మీద మీ స్పందన ఏంటి? నిజంగా మేడం, ఇదైతే మాత్రం నాకెందుకో ఒక రకమైనటువంటి ఎలర్జెటిక్ అనిపిస్తుందండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దోపిడీకి అదుపు లేదా, వాళ్ళకంటూ అసలు ఆ ఆశకు హద్దు లేదా, ఏ విధంగా అయినా దోచుకోవచ్చు, అంటే దోపిడీ ఇన్ని రకాలుగా కూడా చెయ్యొచ్చు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చితక స్కామర్లకు బాగా వాళ్ళు తెలియజేశారండి. అంటే ప్రతి దాంట్లో కూడా దోపిడీ చూసాం. ఎగ్ పఫ్ల గురించి దోపిడీ చూసాం. ఎగ్ పఫ్ల పేరుతో తిన్నటువంటి డబ్బులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వేసినటువంటి ఇనుప కంచెలు, తర్వాత రోడ్ల పేరుత, ఇసుక పేరుత, తర్వాత భూముల కబ్జాలు కానీ, లేదంటే కనుక మన మాఫియాస్ కానీ, లేదంటే కనుక రేషన్ మాఫియా అని చెప్పేసి, తర్వాత మన లిక్కర్ మాఫియా అని చెప్పేసి, సో ఇలా రకరకాల మాఫియాలు, అంటే ఇవన్నీ గతంలో మనం చూసినవే. ఇసుక మాఫియా అని, లేదంటే లిక్కర్ మాఫియా అని, రేషన్ మాఫియా అని, ఇవన్నీ పెద్ద పెద్ద స్కామ్స్ ఇవి మనం గతంలో చాలాసార్లు చూసాం. మరీ దారుణంగా ఈ ఎగ్ పఫ్లకు, తర్వాత ఈ గ్రిల్స్కి, ఇటువంటి వాటిలో కూడా స్కాములు చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనకు చూపించారు. ఈ విధంగా స్కాములు చేయొచ్చు, ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ అనమాట. యాక్చువల్గా ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అనేది 2014లో ఫామ్ అయిన తర్వాత ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం అనే ఒక మంచి లక్ష్యంతో, మంచి సదుద్దేశంతో ఈ ఫైబర్ నెట్ అనేది తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నెలకి కేవలం 155 రూపాయలకే వాళ్లకు టీవీ ఛానల్స్తో పాటు ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కార్పొరేషన్కి ఒక రెడ్డి గారిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు ఇద్దరు కలిసి దాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. 2019కి ముందు 108 మంది ఎంప్లాయీస్ ఉంటే 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 1800 మంది ఎంప్లాయీస్ అండి. 2019కి ముందు ఆ ఎంప్లాయీస్కి 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే జీతాల రూపంలో, 2019-24 మధ్యలో దాదాపు 4 కోట్ల రూపాయల జీతాల కోసం అని చెప్పేసి ఖర్చు పెట్టారు. ఓకే, ఎంప్లాయీస్ కావాలి, ఒప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, నేను కానీ లేదంటే ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి గారు కానీ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద స్పాన్లో ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని మీరు వర్క్ చేయించినప్పుడు ఆ సంస్థ యొక్క గ్రోత్ మీరు చూపించాలన్నా వద్దా? చూపించాలి. కరెక్ట్ కదా. ఇక్కడ ఏం జరిగిందంటే 2019కి ముందు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఆ సంస్థలో 19-24 మధ్య ఆ సబ్స్క్రైబర్ శాతం సగానికి పడిపోయింది. అంటే 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అంటే మీరు సంస్థని నాశనం చేశారు, ఖర్చు పెంచేశారు, రాబడి తగ్గించేశారు. ఆ సంస్థని కంప్లీట్గా డిమాలిష్ చేసే విధంగా తీసుకెళ్ళిపోయారు, పూర్తిగా నష్టాల పాలు చేశారు. ఇదే ఇంకొక రకం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు ఏంట్రా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకానొక సందర్భంలో ఇంతకుముందు ఎప్పుడో చేసిన వీడియోలలో చెప్పాను అనమాట. ఆయన ఈగోని చల్లబరచడం కోసం కొంతమందిని తిట్టించడానికి, లేదంటే కనుక వాళ్ళ మీద షార్ట్ వీడియోలు చేయించడానికి, లేదంటే సినిమాలు తీయించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఈగోని సాటిస్ఫైడ్ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తే మన డెన్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే, ఎలక్షన్ల టైంలో వ్యూహం అనే ఒక సినిమా తీశాడు. ఎందుకంటే ప్రజలకు ఎవరికి గుర్తుండదు, ఆ సినిమా పేరు కూడా గుర్తుండదు కాబట్టి నేను చెప్తున్నా. వ్యూహం అనే పేరుతో ఒక సినిమా తీసాడు అనమాట. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు థియేటర్లో. కాకపోతే ఆ సినిమాని ప్రజలు ఎలాగూ వచ్చి థియేటర్లో చూడరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే, ఇంటింటికి చూపించాలి ఖచ్చితంగా ఈ సినిమాని అనే ఉద్దేశంతో ఆ సినిమాని తీసుకుపోయి ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేశారు. పోనీ ఆ సినిమా టెలికాస్ట్ చేసిన తర్వాత వ్యూవర్షిప్ అనేది మనం కౌంట్ చేసుకుంటాం కదండి. ఆ సినిమాని చూసినటువంటి వ్యక్తులు ఎంతమందిరా అంటే 1800 మంది.
సో అక్కడ పేమెంట్ ఏ విధంగా చేస్తారంటే ఒక వ్యూవర్షిప్కి 100 రూపాయలు పేమెంట్ ఇస్తారండి, నిర్మాణ సంస్థకి కానీ ఆ దర్శకుడికి కానీ, ఎవరైతే ఆ సినిమాని తీసారో వాళ్ళకి అనుకుందాం. సో ఇక్కడ 1800 మంది చూశారు, 1800 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఆ లెక్కన ఎంత డబ్బులు వస్తుంది? మహా అంటే ఒక 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి విశాల హృదయం అంటే, అరే నా రామ్ గోపాల్ వర్మకు తక్కువ డబ్బులు వచ్చింది కదా, ఇది ఎలాగో జనాల సొమ్మే కాబట్టి ఇచ్చేద్దామని చెప్పేసి 2.5 కోటి రూపాయలు ఇచ్చేశారు. ఎవడి సొమ్మది? ఎవడబ్బ సొమ్మది? రామ్ గోపాల్ వర్మ ఆడ అబ్బ సొమ్మ, లేకపోతే నీ అబ్బ సొమ్మ? ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులు అది. ప్రజలు కష్టార్జితం, వాళ్ళు చెమటోర్చి డబ్బులు సంపాదించి వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో ప్రభుత్వానికి కడుతున్నటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చేటటువంటి డబ్బులు అది. ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయి ఉండుంటే, ఇటువంటిది ఏదన్నా కానీ గతంలో జరుగుండుంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలిసిండుంటే మీరేం మాట్లాడేవారు? నీ అమ్మ కూడా డబ్బులు ఇష్టారీతను ఖర్చు పెట్టుకోవడానికి, ఇష్టారీతను వాడుకోవడానికి అని చెప్పి కోడాలి నానిగారు మాట్లాడే భాషలో మాట్లాడేవారు. కానీ కూటమి నేతలు పాపం కొంచెం చంద్రబాబు నాయుడు గారికి భయపడతారు కాబట్టి అటువంటి భాషను వాడలేరు కాబట్టి, సో డైరెక్ట్గా ఏమంటారంటే ఇదంతా ఎవడప్ప సొమ్ము, జనాలది కదా, సో మీరు ఎందుకు ఈ విధంగా దోచుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ ఇందులో ఇంకొక చిన్న మెలిక కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు A1 కదా, అక్యూజ్డ్ నెంబర్ 1. ఆయనకు ఉన్నటువంటి ఈ సిబిఐ ఈడీ కేసులలో ఆయన తోడుదొంగ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయనను ఈ మధ్య కొత్తగా విజయ్ శాంతిరెడ్డి కూడా అంటున్నారు. ఎందుకంటే సో విశాఖలో ఒక గిరిజన మహిళ, అంటే ఆవిడది రాయలసీమ, ఆ మహిళ విశాఖలో దేవాదాయ శాఖలో పనిచేస్తుంటుంది. ఆ ఇన్సిడెంట్ అంతా జనాలకు బాగా తెలుసు. అక్కడదా ఆగిపోయి ఉంటే విజయసాయి రెడ్డి గారు బాగుండేదేమో. పాపం ముసలాడికి దసరా పండగ అని చెప్పేసి శాంతి గారు మాత్రమే సరిపోలేదనుకుంటా. మరి ఆవిడ చెల్లెళ్ళు ఇద్దరు ఉంటే, ఒకరి పేరు ప్రియాంక, ఒకరి పేరు ఇందిర, వాళ్ళని కూడా ఈ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు వేయించేసాడు. అంటే అర్హతలు లేకపోయినా ఎటువంటి ప్రభుత్వం నుంచి నియామకానికి సంబంధించినటువంటి నోటీసులు కానీ లేదంటే అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమీ లేకపోయినా వాళ్ళని అన్అఫిషియల్గా దాంట్లో చేర్చి జస్ట్ వాట్సాప్లో జాయిన్ చేశాడంటండి. ఇంత ఈజీనా గవర్నమెంట్ జాబ్? దోపిడీ ఇంత ఈజీనా? వాట్సాప్ ద్వారా ఆవిడ్ని వాళ్ళిద్దరిని జాయిన్ చేయించేసి వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు శాలరీలు. ఎవడబ్బా సొమ్మిది? మరి ఇప్పుడు మీ అనునయులకు, మీ యొక్క ఫాలోయర్లకు, మీ దోపిడీకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ దోచిపెట్టడానికేనా ప్రజలు కట్టే సొమ్ముల్ని వాడుకుంటున్నది మీరు? ఈరోజు సంస్థ దారుణంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. ఇదే సంస్థ కనుక మంచిగా ఉండుంటే కనుక బయట ప్రైవేట్ నెట్వర్క్ని ప్రజలు ప్రైవేట్ నెట్వర్క్ల వైపు చూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. 355 రూపాయలు మీరు డబ్బులు తీసుకుంటున్నారు నెట్వర్క్. మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ఏం సర్వీస్ ఇస్తున్నారు జనాలకి? 5 ఏళ్ల పాటు ఒకసారి 250 చేశాడు, ఇంకొకసారి మళ్ళీ 100 పెంచి 355 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన తర్వాత సబ్స్క్రైబర్లను ఏమన్నా పెంచావా? లేదంటే దాని సంస్థలో నుంచి మంచి సర్వీస్ ఏమన్నా ఇవ్వగలిగావా? ఇలా ప్రతిదాన్ని దోచుకోవడానికే నువ్వు ఎంతసేపు దాని గురించి దోపిడీ గురించి ఆలోచించావే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను నమ్మి 51% ప్రజలు నన్ను నమ్మి 151 సీట్లు నాకు ఇచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ నా కుటుంబం కదా, ఈ ఆస్తులన్నీ నేను కాపాడాలి కదా, ఈ సంపదని నేను ప్రజలకే పంచాలి కదా అని అనుకోలేదు. నువ్వు ఇష్టారీతం దోచుకుంది. ఇప్పుడు తొందరలో వాటి మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే విజయసాయి రెడ్డి గారిని, ఆ శాంతి గారిని, ఈ ప్రియాంక గారిని, ఇందిరా గారిని అందరినీ చట్టం చూసుకుంటుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.